హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం 12 మోడ్యులర్ స్విచ్ బోర్డ్ యొక్క స్విచ్ కనెక్షన్స్ అలాగే సాకెట్ కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలో నేర్చుకుందాము. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఓన్గా అయితే స్విచ్ బోర్డ్ కనెక్షన్స్ అయితే ఈజీగా ఇవ్వచ్చు. మనమైతే స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాము. స్కిప్ చేయకండి, స్టార్టింగ్ నుంచి చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను 2 సాకెట్స్ 7 స్విచ్చెస్ ఒక ఇండికేషన్ ల్యాంప్ అయితే తీసుకున్నాను. ఇక వాటిని ఎలా ఫిక్స్ చేయాలో మీకైతే నేర్పిస్తాను. స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుందాం. చాలామంది కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే స్విచ్ బోర్డ్ని మనము రివర్స్లో కనెక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కరెక్ట్గానే అనుకుంటాము, కానీ రివర్స్లో మనం కనెక్షన్ ఇచ్చేటప్పుడు న్యూట్రల్ సైడ్ ఫేస్ కనెక్షన్ అయితే ఇస్తాం. అదొక్కటి ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. సో రాంగ్ కనెక్షన్ మాత్రం ఇవ్వకుండా చూసుకోండి. ఆ మోడ్యులర్ స్విచ్ని ఎలా మనం ఫిక్స్ చేస్తామో చూపిస్తాను. చాలా సింపుల్ అండి. సో ఏ విధంగా ఫిక్స్ చేయాలో చూడండి. సో ఇట్లా ఉండింది కదా, ఈ 2 నాబ్స్ ఉంటాయి. ఇట్లా ఒక నాబ్ కింద ఇన్సర్ట్ చేయండి. ఫస్ట్ ఇట్లా ఇన్సర్ట్ చేయండి. సెకండ్ నాబ్తో ఇట్లా పుష్ చేయండి లోపలికి. సెట్ అవ్వకుంటే దీంతో సో మీకు ఫిక్స్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లోకి అయితే వచ్చేసాము. సో స్విచ్ కనెక్షన్స్ అలాగే సాకెట్ కనెక్షన్స్, ఎర్త్ కనెక్షన్స్, న్యూట్రల్ కనెక్షన్స్ ఏ విధంగా ఇస్తున్నానో చూడండి. ఇది వచ్చేసి ఇండికేషన్ ల్యాంప్. సో మెయిన్ సోర్స్ అయితే మనం ఇండికేషన్ ల్యాంప్ నుంచే మిగతా స్విచ్చెస్ కి సాకెట్స్ కి అయితే ఇస్తాము. ఎందుకంటే ఇండికేషన్ ల్యాంప్ కి డైరెక్ట్ గా ఎందుకు సోర్స్ ఇచ్చామంటే మనం ప్రతిసారి టెస్టర్ పెట్టుకొని చూడలేము. మన ఆ స్విచ్ బోర్డ్ కి సప్లై వచ్చిందా లేదా తెలుసుకోవడం కోసం మనం అయితే ఇండికేషన్ ల్యాంప్ అనేది యూస్ చేస్తున్నాము. నేనైతే ఇక్కడ బ్లూ వైర్ యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 1 square mm. సో ఇదైతే నేను కింద సోర్స్ స్విచ్చెస్ ఉన్నాయి కదా, సో స్విచ్ కనెక్షన్స్ అన్నిటికీ కామన్ కాబట్టి ఆ వైర్ యొక్క స్లీవ్ తీసేసి టైట్ అయితే చేశాను. ఫ్రెండ్స్, ఈ మల్టీ స్టాండ్ లీడ్స్ కన్నా 3 లీడ్స్ కానీ సింగిల్ లీడ్ కానీ 2.5 square mm ఉన్న 1 లీడ్, 1 square mm ఉన్న 3 లీడ్స్ వైర్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ మల్టీ వైర్ లో చాలా లీడ్స్ ఉండడం వల్ల మనము స్క్రూని ఎంత టైట్ చేసినా ఎంతో కొంత లూజ్ అయితే ఉంటుంది. అదే 3 లీడ్స్ గానీ సింగిల్ లీడ్ గానీ ఉంటే వైరింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా వస్తుంది. 3 లీడ్స్ గానీ సింగిల్ లీడ్ గానీ ఉన్న వైర్ అయితే వేయండి. అది కూడా ఒకటే సోర్స్. ఇప్పుడు పైన కనిపిస్తున్నట్టుగా 5 స్విచ్చెస్ గానీ 6 స్విచ్చెస్ గానీ మనం సోర్స్ ఒకటే ఇవ్వాలి కాబట్టి అట్లా ఇచ్చుకుంటే పర్ఫెక్ట్ గా టైట్ అవుతుంది. సో నేనైతే డిప్లొమా కంప్లీట్ చేశాను. డిప్లొమా కంప్లీట్ చేసినా కూడా స్విచ్ బోర్డు వైరింగ్ కనెక్షన్ అయితే రాదు. ఇది అందరికి కామన్ గా ఉండే ప్రాబ్లమే. నేను కూడా మెల్లమెల్లగా నేర్చుకున్నాను స్విచ్ బోర్డు ఎట్లా కనెక్ట్ చేయాలా ఏంది అని. చూడండి, ఖచ్చితంగా మీకైతే అర్థమవుతుంది. ఫైనల్ గా మీకు ఈ స్విచ్ బోర్డ్ వైరింగ్ కనెక్షన్ అయితే వచ్చేయాల్సింది. కెమెరా ముందు ఉండి ఎక్స్ప్లెయిన్ చేద్దాంలే, చేయొచ్చులే అనుకున్నా. డైలీ రెగ్యులర్ గా చూస్తాం కదా మీమ్స్, ఆ మీమ్స్ గుర్తొచ్చి తీసేసి మొత్తం ఆర్డర్ కూడా కొన్ని రిటర్న్ పెట్టేసిన. సో మీరైతే FM రేడియో లాగా వింటూ చూస్తూ నేర్చుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వారు మీ క్వాలిఫికేషన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో రాయండి. ఎందుకంటే మిగతా వీడియోస్ కూడా ఆ బేస్డ్ మీదే మనం అయితే చేసుకుంటూ వెళ్తాము. ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ స్విచ్ కనెక్షన్స్ అలాగే సాకెట్ కనెక్షన్స్, ఎర్త్ కనెక్షన్స్ ఏ విధంగా ఇస్తున్నామో మీరు అబ్జర్వ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తూ చూడండి ఏ విధంగా ఎలక్ట్రికల్ వైరింగ్ ఏ విధంగా చేయాలో మీకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇదైతే మన ఛానల్ ఫస్ట్ వీడియో. సో మీరైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు చేయాల్సింది కేవలం సబ్స్క్రైబ్ మాత్రమే కాదు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేశారు కదా, అలాగే షేర్ కూడా చేయండి.